ఈరోజు ప్రపంచవ్యాప్తంగా యేసు ప్రభువారి యొక్క మరణాన్ని, ఆయన శిలువ త్యాగాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఉంటారు. మనం కూడా ఆయన చేసిన గొప్ప త్యాగము, అమోఘం, అద్భుతం, ఈయనే. అందుకని చదువుకుంటూ వచ్చాం. రోమిలు రాసిన పత్రిక 5వ అధ్యాయం 6వ వచనములు, క్రీస్తు యుక్త కాలమున భక్తిహీనుల కొరకు చనిపోయాను. ఈయన చనిపోకపోతే మనమందరము నరకానికి, నిత్యనాశనానికి పాత్రలు. ఆయన దేవుడు తను సంకల్పించి తన ప్రియకుమారుడైన యేసుక్రీస్తు వారిని ఈ లోకానికి పంపించాడు. ఆయన ఈరోజు అన్ని చర్చిల్లో 7 మాటలు చెప్తారు. మనం కూడా 7 మాటలు జ్ఞాపకం చేసుకుంటాం. అన్నీ వివరించలేను, సమయం లేదు. చెప్తారా ఎవరైనా 7 మాటలు చూడకుండా? చూద్దాం. మొట్టమొదటి మాట లూకా సువార్త 23వ అధ్యాయము 34 వచనం. లూకా సువార్త 23వ అధ్యాయము 34 వచనం. తండ్రి, వీరేమి చేయుచున్నారో వీరు ఎరుగరు గనుక వీరిని క్షమించుము. ఇది మొదటి మాట. రెండవ మాట లూకా సువార్త 22వ అధ్యాయము 43వ వచనం. నేడు నీవు నాతో కూడా పరదేశిలో ఉందువు. ఇది రెండవ మాట. మూడవ మాట యోహాను సువార్త 19వ అధ్యాయము 26, 27 వచనాల్లో ఆయన తన తల్లిని చూచి, అమ్మా ఇదిగో నీ కుమారుడు. ఆయన శిష్యుని పిలిచి, శిష్యుడైన యోహాను పిలిచి, ఇదిగో నీ తల్లి అని అప్పగిచ్చేశాడు. 4వ మాట మత్తయి సువార్త 27వ అధ్యాయము 46వ వచనం. ఏలీ ఏలీ లమా సబక్తాని, నా దేవా నా దేవా నందెందుకు చేయి విడిచితివి. ఇదెన్నో మాట? 4వ మాట. 5వ మాట యోహాను సువార్త 19వ అధ్యాయము 28వ వచనం. తప్పికొనుచున్నాను. తర్వాత యోహాను సువార్త 19వ అధ్యాయము 30వ వచనం. సమాప్తమైనది. చివరగా లూకా సువార్త 23వ అధ్యాయము 46వ వచనము. తండ్రి, నా ఆత్మను నీ చేతికి అప్పగించుచున్నాను. 7 మాటలు వచ్చినాయా, రాలేదా? ఈసారి మీరు బై హార్ట్ చేద్దాం. నేను కూడా నాకు వచ్చేవి కాదు, ఎందుకో నేర్చుకుందాం. అవి మనకి రావాలి. సర్వసాధారణంగా ఎవరైనా చనిపోతే అడుగుతారు, మరి ఆమె చివరేం చెప్పింది? ఏం చెప్పింది? చివరి మాటలు చాలా చాలా ప్రాముఖ్యమైనవి. యేసుప్రభువారు చివరి మాటలు కూడా చాలా ప్రాముఖ్యమైనవి. పెద్ద పెద్ద మహానుభావులు ఈ లోకంలో చనిపోయేటప్పుడు వాళ్ళు ఏం మాటలు చెప్తారో వాటిని వచ్చిన వాళ్ళు చాలామంది అడుగుతారు, ఏం మాట్లాడారు, చివరి మాటలేంటో చెప్పు అని అడుగుతారు. ఒక మానవుడి యొక్క మాటలే అంత ప్రాముఖ్యమైనప్పుడు యేసు ప్రభువారి యొక్క చివరి మాటలు చాలా ప్రాముఖ్యమైనవి. అవి చాలా ఆత్మీయ పాఠాలు మనకి నేర్పిస్తాయి. ఈరోజు ఆ 7 మాటలు మనం ధ్యానించలేదు, కానీ మొట్టమొదటి మాట చూద్దాం. సమయం ఉన్నంత వరకు చూస్తాం. లూకా సువార్త 23వ అధ్యాయము 34 వచ్చి. ఈరోజు ఇది వచ్చేద్దా చూద్దాం. ఈరోజుకి ఇది నేర్చుకోండి. ఈ సంవత్సరం ఇంకా మిగతా 6 మాటలు నేర్చుకుందాం. రండి అందరం తీద్దాం.
లూకాసు వార్త 23వ అధ్యాయం 34వ వచనం తీశారా? యేసు, తండ్రి వీరేమి చేయుచున్నారో వీరెరుగరు గనుక వీరిని క్షమించమని చెప్పెను. ఆ వారు ఆయన వస్త్రములు పంచుకొంటకై చీట్లు వేసెను. యేసు ప్రభువారు ఆయన్ని సిలువ మరణానికి తీసుకెళ్తున్నారు. సిలువ ఎక్కిచ్చేశారు. ఆయన్ని అక్కడున్న పిలాతు తీర్పు తీర్చేశాడు. ఆయన అన్నాడు నాకు సంబంధం లేదనేసి ఆయన తన నీళ్ళతో చేతులు కడుక్కున్నాడు. అప్పుడు ఆ యూదులంతా ఆయన్ని తీసుకెళ్ళి కొరడాలతో కొట్టారు. కొరడాలతో కొట్టమంది పిలాతే, కానీ సిలువకు అప్పగిస్తాడనేసి అనుకోలేదు. కానీ ఆయనకి ఇష్టం లేదు. ఆయన మీద ఏ నేరము లేదు, ఏ అపరాధం చేయలేదని ఆయనే చెప్తూ నిరపరాధి అని చెప్తూ వచ్చాడు. ఆ తర్వాత చాలామంది చెప్తూ వచ్చారు ఆయన ఏ పాపము చేయలేదంట. మనకు తెలుసు ఆయన జన్మలో పాపం లేదు, ఆయన కర్మంలో పాపం లేదు. ఆయన సవాలు విసిరారు, నాలో పాపం ఉందని ఎవడు స్థాపించగలడు? ఎవడు లేడు. ఆయన పాపరహితుడు. ఆయన ఈ మాట చెప్తాడు సిలువ మీద, తండ్రి వీరేమి చేయుచున్నారో వీరెరుగరు గనక వీరిని క్షమించుము. ఇది ద వర్డ్ ఆఫ్ ఫర్గివ్నెస్, క్షమాపణ మాట. అంత వేదనలో ఉండి మనం ఎవరు కూడా ఆ మాట చెప్పలేం. ఉదాహరణకి మనము చెత్త మన ఇంటి దగ్గర ట్రాక్టర్ వెళ్తుంది, చెత్త ట్రాక్టర్ వెళ్తూ ఉంటే ఆడు చెత్త వేసుకెళ్ళిపోయాడు. మన ఇంటి ముందు చెత్త పడింది, పెంకులు పడి, గాజు పెంకులు. మనము ఇంటికి బయటికి వెళ్ళాం, టక్కన గుచ్చుకుంది. ఏమంటాం? ఆడికి బుద్ధి లేనోడు ట్రాక్టర్ పెంకులు వేసి వెళ్తాడు ఇంటి ముందు అనేసి. ఆడి కావాలని ఇలా అది పడింది. ఒక పెంకు ఇంటి ముందు పెడితే నీకు గుచ్చుకుంటేనే ఆడిని నానా మాటలంటావే. యేసు ప్రభువారు ఆ కలువరి సిలువలో పాపరహితుడు, పాపం లేదు. అట్లాంటి వ్యక్తి ఏం చెప్తున్నాడంటే, తండ్రి వీరేమి చేయుచున్నారో వీరు ఎరుగరు, వీరిని క్షమించు. మొట్టమొదటి మాట క్షమాపణ మాట. ఈ మాట ఇంకో అతను చెప్పాడు, స్టెఫన్ ఒక్కడే చెప్పాడు, తండ్రి వీరేమి చేయుచున్నారో వీరెరుగరు. ఆయన మీద నేరం మోపుతూ వచ్చాడు. ఈరోజు మనందరికీ తెలిసిన భాగమే ఒక లూకాసు వార్త 15వ అధ్యాయం. లూకాసు వార్త 15వ అధ్యాయం 11 నుండి 32 వచ్చిన వాళ్ళకు మనం చదవం, కానీ నేను చెప్పేస్తాను వినండి. నాకు ఇచ్చిన సమయం అయిపోయింది ఇప్పటికే, కానీ కొద్దిగా చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. ఇక్కడ లూకాసు వార్తలో యేసు ప్రభువారు 15వ అధ్యాయం, లూకాసు వార్త 15వ అధ్యాయంలో ఒక తండ్రి కంట 2 కుమారులు ఉన్నారంట. 11వ అధ్యాయం నుండి 32 వచ్చిన వాళ్ళకు వరకు ఉంది. సరే వినేసేయండి. ఒక తండ్రికి 2 కుమారులు ఉన్నారు. 2 కుమారులు ఉంటే ఆ చిన్నవాడు తండ్రిని అడిగాడు, ఆస్తిలో నాకు వచ్చే భాగమును అడిగాడు. దీన్ని వివరించాలంటే పిల్లలు వినాలి, మీ గురించే కథలాగా చెప్తున్నాను. నా వెనక చూడండి, వినండి. ఓ తండ్రి ఉన్నాడు,
ఆ తండ్రికి 2 పిల్లలు ఉన్నారు. ఆ 2 పేర్లు రాయలేదు. పెద్ద కుమారుడు, చిన్న కుమారుడు. పెద్ద కుమారుడు తన తండ్రి చెప్పినట్లు అన్నీ చేసేవాడు. వాళ్ళకి మంచి ఆస్తిపరుడేమో. అన్నీ పొలానికి వెళ్ళేవాడు, ఆ పనులు చూసుకునేవాడు, ఈ పనులు చిన్న కుమారుడు ఇంట్లో చిన్నోళ్ళంటే కొంచెం గారాబం. ఇంకా ఆడిందే ఆట, పాడిందే పాట. ఇక్కడ వాళ్ళ తల్లి గురించి నాకు చెప్పలేదు, కానీ భార్య ఈ యజమానుడికి లేకపోతే తండ్రికి ఆ కుమారుడికి తల్లి ఉందో నాకు తెలియదు, కానీ ఆమె బ్రతుకుందో లేదో నాకు తెలియదు, కానీ ఇక్కడ చెప్పబడలా. చిన్న కుమారుడు, నానా నాకు రావాల్సిన ఆస్తి నాకు ఇచ్చేసేయి, నాకు పనిచేసేయి, నేను వ్యాపారం చేసుకుంటా. అరే వద్దురా, ఎందుకురా, మనకు అంత ఆస్తి ఉందిగా, నువ్వు ఏదన్నా చేస్తే చేసుకో అంటే, కాదు నువ్వు ఆస్తి పంచుతావా పంచవా, మోరం చేస్తారు. రోజు వాళ్ళిద్దరికి వాదన. ఇంకా తట్టుకోలేకపోయాడు. ఈడుతో ఎక్కడ పడతాననేసి ఏం చేశాడంటే పనిచేసి వాటా వచ్చేసింది. వాటా వచ్చిన తర్వాత ఈ చిన్న కుమారుడు ఏం చేశాడంటే, పలానా గుంటూరులో ఓ స్థలం ఉంది, ప్లాట్ ఒకటి నాకు, విజయవాడలో ఒక బంగ్లా ఉంది నాకు, తర్వాత ఇట్లాగా ఆస్తంతా పొలం ఉంది, అవన్నీ తీసుకొని నేను అనుకుంటాను, చిన్నోడు కదా, మా అన్న పొలం పని చేసుకున్నవాడు, వాడితో నాకేంటి, నేను చదువుకున్నా, నేను వ్యాపారం చేస్తా, ఇట్లా బతకలేనయ్యా, ఈ ఊర్లో బతకలేను అనుకొని ఒక ఆలోచన కలిగి ఉన్నాడు. ఈజీ మనీ వెళ్దాం అనుకున్నాడు. సరే, ఎక్కడున్న ఆస్తులన్నిటినీ కూర్చుకున్నాడు, అమ్మేశాడు. కూర్చుకున్నాడంటే అవన్నీ అమ్మేసి డబ్బులు పోగు చేసుకొని ఎక్కడికి వెళ్ళాడంటే దూరదేశం వెళ్ళాడు. ఇంకెక్కడెక్కడ ఉండనయ్యా, ఇండియా వద్దురా బాబా, ఈ ఎండలు మండిపోతున్నాయి, ఏ అమెరికాకు వెళ్దాం, ఏ స్విట్జర్లాండ్లో వెళ్దాం, ఏ ఫారెన్ అనుకున్నాడేమో. వెళ్ళాడు, డబ్బులు తీసుకున్నాడు, వెళ్ళాడు, దూరదేశం వెళ్ళి చక్కగా వ్యాపారం మొదలుపెట్టాడు. ఏ వ్యాపారం అంటే దుర్వ్యాపారం. ఏ వ్యాపారం? దుర్వ్యాపారం. మంచి వ్యాపారం కాదు. దుర్వ్యాపారాలు అంటే ఏంటి? ఒక లాటరీ, జోదం, గుర్రపు పోటీలు, తర్వాత ప్యాకాట, ఇట్లాంటివి స్థాపించాడు. అంటే లైసెన్స్ లేని వ్యాపారాలు చేశాడు. ఈ చిన్న కుమారుడు చేశాడు. నాకేంట్రా అనుకున్నాడు. దివాలా తీసింది. ఆ దేశంలో ఏమొచ్చిందంటే, ఆ దూరదేశంలో కరువు వచ్చేసిందంటే తినటానికే తిండుండదు. ఈ దుర్వ్యాపారాలన్నీ మూసేస్తారు, అంతే కదా. క్రైసిస్ వచ్చేసింది. ఇంకా గుర్రపు పోటీలకు వస్తారా? డబ్బులే లేవు. ప్యాకాట ఆడతారా? తినటానికి తిండి లేదు. ఇంకా ప్యాక్ ఏం ఆడతాం? జోదం ఆడదామా? అది లేదు. వ్యాపారం అంతా దెబ్బతినింది. అప్పుడు దాకా తాను ఆడింది ఆట, పాడింది పాట, నాకేంటి డబ్బులు లేవు, నేను దూరదేశం, ఎవడు తెలియడు. డబ్బులున్నప్పుడు అందరూ స్నేహితులే, డబ్బులున్నప్పుడు అందరూ వస్తారు. చిన్నపిల్లల దగ్గర ఉన్నప్పుడు వీడి దగ్గర చాక్లెట్ ఉందనుకో, నలుగురు వచ్చేస్తారు, అరే నా చాక్లెట్ ఇరా, నా చాక్లెట్ ఇరా అంటాడు. చాక్లెట్ లేకపోతే నీ దగ్గరికి ఒక్కడు కూడా రాడు. అలాగే ఈ చిన్న కుమారుడి దగ్గర డబ్బులు ఉన్నప్పుడు అందరూ వచ్చేసారు. ఒక్కడు ఇప్పుడు డబ్బులు లేవు, వ్యాపార నష్టం వచ్చింది. ఆఖరికి తినటానికి తిండి కూడా లేదు. అక్కడున్న వాడు పరిచయం అయ్యాడు, వాళ్ళ స్నేహితుడు. అరే నేను ఆకలితో అలమటిచ్చున్నాను రా, నువ్వు నాకేదన్నా సహాయం చేస్తావంటే, సరే చేస్తాను. ఏంటంటే నువ్వే ఏం చెయ్యి, పందులు మేపు అన్నాడు. ఏం జాబ్ అండి? పందులు మేపు. ఒకప్పుడు ఈడు కోటీశ్వరు యొక్క కొడుకు.
ఓ పన్నోడు రమ్మంటే వచ్చేవాడు, వెళ్ళమంటే వెళ్ళేవాడు. ఇలాంటి వ్యక్తి ఏం చేశాడు? పందులు కాయటానికి వెళ్ళాడు. సరే, ఆకలి అవుతుంది. ఈడు పందులు పొట్టు తిని ఆకలి తీర్చదాం అనుకున్నాడు. అది కూడా తీసుకొని ఇలా యజమానుడు వెళ్ళి ఆ పందులు కింద పోసాడు. అదేం తింటాడు? పందులు ఊరుకుంటాయా? ఓ 10 పందులు పెట్టండి, మీరు దానికి కావలసిన దాని దగ్గర తీసుకోండి. మీ వల్ల కాదు. చిన్న కుమారుడు, ఇంకా నా జీవితం ఎందుకు? బుద్ధి వచ్చింది. ఏంటండి? బుద్ధి వచ్చింది. బుద్ధి వచ్చి అప్పుడు చెప్తున్నాడు. రండి, లూకాసు వార్త 15వ అధ్యాయం 16-17 వచనమును చదువుకుందామా? లూకాసు వార్త 15వ అధ్యాయం 16-17 వచనం. వాడు పందులు తిను పొట్టుతో తన కడుపు నింపుకొన ఆశపడని కానీ ఎవడును వానికేమీ ఇయ్యలేదు. అయితే బుద్ధి వచ్చినప్పుడు వాడు నా తండ్రి వద్ద ఎంతోమంది కూడిన వాళ్ళు అన్నము సమృద్ధిగా ఉన్నాయి, నేనైతే ఇక్కడ ఆకలికి చచ్చిపోవచ్చున్నాను. నేను లేచి నా తండ్రి వద్దకు వెళ్ళి, తండ్రి, నేను పరలోకమునకు విరోధముగాను నీ ఎదుటను పాపం చేసి తిని ఇక మీదట నీ కుమారుని అనిపించుకుంటకు యోగ్యుడు కాదు. నన్ను నీ కూలివాళ్ళు ఒకనిగా పెట్టుదనను అతనితో చెప్పుదననుకుని లేచి తండ్రి వద్దకు వచ్చాను. అరే, ఆడికి ఎంత పరిస్థితి అంటే ఆఖరికి పందులు పొట్టు కూడా తినటానికి నోచుకోలేకపోయాడు. అంత దారుణమైన పరిస్థితి. అప్పుడు గుర్తొచ్చాడు, అరే, మా తండ్రి ఇంటి దగ్గర కూలోడు వస్తే, అరే భోంచేయి, ముందు భోంచేయి, భోంచేసిన తర్వాత పని చేయి అనేవాళ్ళం. ఇక్కడ నాకు తినటానికి కూడా తిండి లేదు. మనం కూడా పనులకి ఏం చేస్తాం? టీ ఇస్తాం. కానీ వాళ్ళు ధనవంతులు కూలోడికి అన్నం పెట్టేవాళ్ళంట. ఇక్కడ పందులు పొట్టు తినటానికి కూడా నాకు లేదు కదా. బుద్ధొచ్చి అనుకున్నాడు, నేను మళ్ళీ నా తండ్రి దగ్గరికి వెళ్తాను. పరలోకమును అందును నీకును తండ్రితో చెప్తాను, విరోధంగా పాపం చేశానయ్యా, నన్ను క్షమించు అని అడుగుదాం అనుకున్నాడు. బయలుదేరాడు. కళ్ళం నీళ్ళు వస్తున్నాయి. అరే, ఇప్పుడు మా తండ్రి నన్ను ఒప్పుకుంటాడా? నేను మా తండ్రి చెప్తే వినాలా? తండ్రి చెప్పుంటారు, అరే వద్దురా, మనకున్న దాంట్లో బతుకుదామురా అంటే వినాలా? తండ్రి వీడు ఎంటలేదని వాళ్ళ తండ్రి స్నేహితులతో చెప్పుంచుంటారు. ఆడు ఎలా చాలామందితో చెప్పుంచుంటాడు. అరే ఇప్పుడు సరే, ఏదైతే ఏమైంది? చిన్న కుమారుడు బయలుదేరాడు. ఏమని చెప్పడానికి? అయ్యా, ఒక కూలోడికి పట్టుకో అయ్యా అనేసి బయలుదేరాడు. మనసులో ఎన్నో తలంపులు. నేను వెళ్తే మా తండ్రి ఒప్పుకుంటాడా? మా తండ్రి క్షమిస్తాడా అనేసి ఆలోచించుకుంటూ వచ్చాడు. ఎలాగైతే తను బుద్ధి వచ్చింది కాబట్టి వచ్చాడు తండ్రి దగ్గరికి. 20 వచనం, వాడింకా దూరంగా ఉన్నప్పుడు తండ్రి వాణ్ణి చూచి కనికరపడి పరిగెత్తి వాని మీద పడి ముద్దు పెట్టుకొనెను. అప్పుడు చూడండి, దూరం నుండి చూశాడు తండ్రి. వాడిని చూచి ఏం చేశాడంట? పరిగెత్తుకుంటూ వచ్చాడు, మెడ మీద పడి ముద్దు పెట్టుకున్నాడు. ఓపిక తెచ్చుకున్నాడండి. ఆడెప్పుడు వస్తాడో, అన్నం తిన్నాడో తినలేదో, తల్లి లేదేమో, గారాబంగా పెంచాను, ఇప్పుడు ఆడు ఎట్లా ఉన్నాడో నేను అనుకుంటాను.
ఏ దేశంలో ఉన్నాడో, ఎవరైనా వేరే దేశం నుంచి వచ్చాడనుకో, అయ్యా మా పిల్లోడు కనపడ్డా? లేదయ్యా. అమెరికా నుంచి వచ్చాడు, అరే మా పిల్లోడు ఏమైనా కనపడ్డా? లేదయ్యా. స్విట్జర్లాండ్ నుంచి వచ్చాడు, మా పిల్లోడు కనపడ్డా? కనబడలేడయ్యా. చైనా నుంచి వచ్చాడు, అయ్యా మా పిల్లోడు ఏమైనా కనపడ్డా? కనపడలేదు. తండ్రి వేదన, అరే ఆడిని ఇంత పెంచాను, వాడు ఒక్క పని చేసుకోలేడు సొంతగా, వాడు అక్కడికి వెళ్ళి వ్యాపారం చేస్తాడంట అయ్యా అనేసి మదన పడుతున్నాడు. ఆ దినాల్లో టెలిఫోన్ లేవు, టీవీలు లేవు, సెల్ ఫోన్లు లేవు, ఏమీ లేవు. కానీ ప్రయాణ సాధనాలు మహా అయితే ఓడలుండేయేమో. తండ్రి యొక్క వేదన, ఎప్పుడొస్తాడో నాకు తెలిసి దేవునికి ప్రార్థించుంటాడు, అయ్యా నువ్వే కనికరించయ్యా, మా బిడ్డ దూరదేశం వెళ్ళిపోయాడు, నా మాట వినకుండా, వాడికి బుద్ధి చెప్పయ్యా, అయ్యా నేను క్షమించటానికి ఇష్టపడుతున్నాను. తండ్రి ప్రార్థన దేవుడు ఆలకించి ఆ కుమారుని తీసుకొచ్చాడు. వాడు ఇంకా దూరంగా ఉండగానే తండ్రి ఏం చేశాడంట, వాణ్ణి చూచి కనికరపడి పరిగెత్తుకుంటూ వెళ్ళాడంట. కుమారుడు పరిగెట్టుకుంటూ రాలా, ఎవడండి? తండ్రి పరిగెట్టుకుంటూ వచ్చి కౌగలించుకొని ముద్దు పెట్టుకున్నాడు. ఈడు ఎక్కడ పనిచేసాడండి? పందుల చోట. అక్కడ స్నానం కూడా చేసి ఉన్నాడు. ఎందుకని? డబ్బులు లేవు. డబ్బులుంటే సోపు కొనుక్కుంటానికి స్నానం చేసేవాడు. అప్పుడు సోపులు కూడా లేవు, నీళ్ళు కూడా ఉండేవి కాదు, కరువు. తండ్రి ముద్దు పెట్టుకొని ఆయన్ని 21వ వచనం చూద్దాం. లూకా సువార్త 15వ అధ్యాయం 21వ వచనం. అప్పుడు ఆ కుమారుడు అతనితో, తండ్రి నేను పరలోకమునకు విరోధంగాను నీ ఎదుట పాపం చేసింది, ఇక మీదట నీ కుమారుని అనిపించుటకు యోగ్యుడు. అయితే తండ్రి తన దాసును చూచి ప్రశస్త వస్త్రమును త్వరగా తెచ్చి వీని కట్టి వీని చేతికి ఉంగరం పెట్టి పాదములకు తొడిగించుడు, చెప్పులు తొడిగించు, క్రొవ్విన పశువుని తెచ్చి వధించుడు, మనం తిని సంతోషింతము. ఈ కుమారుడు చనిపోయి బ్రతికెను, తప్పిపోయింది దొరికినని చెప్పి అంతటా వారు సంతోషింపసాగెను. ప్రియమైన స్నేహితుడా, విశ్వాసి, ఈరోజే నీవు మందిరానికి వచ్చావేమో, నీవు కూడా దేవునికి దూరంగా వెళ్ళిపోయావేమో, దేవుని మాట వింటలేదేమో. దేవుడు నిన్ను కనికరించి ఈరోజు నువ్వెంత దుర్మార్గుడైనా ఆయన నిన్ను ప్రేమిస్తున్నాడు. యేసు ప్రభు యొద్దకు రా, నీ పాపాలను క్షమిస్తాడు. ఇది అయిపోయిందా? వీళ్ళంతా సంతోషం జరిగింది. అప్పుడు పొలంలో నుండి ఒక పెద్ద కుమారుడు వచ్చాడు. చూశాడు, ఇంట్లో ఈయన వచ్చి చూసేలేకే శబ్దాలు వినపడుతున్నాయి. చూడండి 25వ వచనం. అప్పుడు అతని పెద్ద కుమారుడు పొలంలో ఉండెను. వాడు పొలంలో నుండి వచ్చి ఇంటి దగ్గర రాగా వాయిద్యములను నాట్యమును జరుగుట విని ఓ దాసుని పిలిచాడు. అరే ఏంట్రా ఇంట్లో సౌండ్ ఏంటి? నీకు తెలీదా? అయ్యగారు మీ తమ్ముడు వచ్చి, అయ్యగారు మీ నాన్నగారు ఈరోజు ఫీస్ట్ చేస్తున్నాడు, లవ్ ఫీస్ట్. ఎందుకంటే మీ తమ్ముడు వచ్చాడని. ఏడికి వచ్చేసిందండి బీపీ. ఏంటి అడిచాడా? ఇంకా లోపలికి కూడా వెళ్ళలేదు. చాలా బాధగా ఉంది. చూడండి, ఈ మాట చదువుతున్నాను. 26 వచ్చి దాసును ఒకని పిలిచి ఇవి ఏమిటి ఉన్నాడు. అతడు తన యొద్దకు సురక్షితంగా వచ్చినందున నీ తండ్రి క్రొవ్విన పశువును వధించునను. అయితే అతడు కోపపడి లోపలికి వెళ్ళలేకపోయాను కనుక అతని తండ్రి వెలుపలకు వచ్చి లోపలికి రమ్మని బతులు. అందుకతడు తన తండ్రితో, ఇదిగో ఇన్నేళ్ళ నుండి నిన్ను
ప్రేమించుచున్నాయి. నీ ఆజ్ఞను నేను ఎన్నడూ మేల అయినను నా స్నేహితులతో సంతోషపడినట్లు నాకెప్పుడును ఒక మేకపిల్లను ఇయ్యలేదు. అయితే నీ ఆస్తిని వేశ్యలతో తినివేసిన నీ కుమారుడు రాగానే వీని కొరకు క్రొవ్విన పశువును వధించుతవి. వీడి కోపం వచ్చేసింది, బీపీ ఎక్కడికి వెళ్ళిపోయింది. తండ్రి వచ్చాడు, అరే రారా తమ్ముడు వచ్చాడు, ఆడు ఆస్తి తీసుకొని వెళ్ళిపోతే వాడు వేశ్యలతో తిరిగినాడు, దుర్వ్యాపారం చేసినాడు, వాడుస్తే క్రొవ్విన పశువును వధిస్తావా, విందు చేస్తావా, వాయిద్యాలు వాయిస్తావా? నేనింత కష్టపడి చెమటోర్చి నిన్ను ప్రేమిస్తే, పొలంలో పనిచేస్తే నాకు ఒక్క మేక పిల్లనైనా ఇచ్చావా? బజార్కి ఇడ్చేశాడు తండ్రిని. బతిమాడుతున్నాడు తండ్రి, అయ్యా లోపలికి రావయ్యా, గొడవ చూస్తున్నారు వచ్చిన వాళ్ళందరూ. మరి విందు చేసేదంటే అందరిని పిలుస్తాడుగా. అక్కడ దాసులు ఉంటారు, పనోళ్ళు ఉంటారు, మరి లైటింగ్ పెట్టిన వాళ్ళు ఉంటారు, సౌండ్ బాక్స్లో పెట్టిన విందుకు వచ్చిన వాళ్ళు ఉంటారు. వాళ్ళందరి ఎదురుగా తండ్రి పరువును తీసేశాడు. పెద్ద కుమారుడు చూస్తానికి మంచిగా ఉన్నాడు. అప్పుడు చూడండి ఆ మాట, అందుకతడు కుమారుడా నువ్వు ఎప్పుడు 31 వచనం లోకాసు వార్త 15వ అధ్యాయము 31. అందుకతడు కుమారుడా నువ్వు ఎప్పుడు నాతో కూడా ఉన్నావు, నావన్నీ నీవు మనం సంతోషపడి ఆనందించుటూ యుక్తమే. నీ తమ్ముడు చనిపోయి తిరిగి బ్రతికను, తప్పిపోయింది దొరికనని చెప్పాను. అరే ఇవన్నీ నీయేరా. వాడికి ఇంకా తగ్గదు. ఎందుకని? నేను ఇంత కష్టపడి పొలం పని చేశాను, మా నాన్న చెప్పిన మాట విన్నాను, నేను నిన్ను ప్రేమించాను. వాడొస్తే వాడికి వాయిద్యాలు పెట్టేశావు, నాట్యము అని విందు ఎంత చేసావయ్యా. తండ్రిని బజారుకి ఇచ్చేశాడు. ఇంతకీ పెద్ద కుమారుడు వెళ్ళలేదా? అది నువ్వే నేనే. మనం కూడా ప్రభు రక్షించబడిన తర్వాత ఏదన్నా మనకి అనర్థం జరిగితే మనం ప్రభు ఇంటిని మానేస్తాం, ప్రభు మీద అలుగుతాం. నేను ఇంత కష్టపడి ప్రభు కోసం మైక్ సెట్ ఇచ్చాను, ఫ్యాన్లు ఇచ్చాను, కీబోర్డ్ ఇచ్చాను, సమర్పించుకుంటే ఆడెవడో మొన్నొచ్చాడు, వాడు స్టేజ్కి పాడతాడా? చిన్నవి కానీ పరలోకంలో నీకు ధనం ఉందని నీకు తెలియదు. నమ్మకంగా పనిచేశాడు, ఆడికి రేపొద్దు. కానీ తండ్రిని ఏం చేశాడండి? బజారుకి ఇచ్చేసాడు. అయినా ఈరోజు నీ పరిస్థితి ఎలా ఉంది? పెద్ద కుమారుడు వలె ఎలుగుతున్నావా? బజారుకి ఇడుస్తున్నావా తండ్రిని? అయినా దేవుడు క్షమించటానికి ఇష్టపడుతున్నాడు. తండ్రి వీరేమి చేయుచున్నారో వీరెరుగరు గనుక వీరిని క్షమించు. ఇది క్షమాపణ మాట. ఇంకా టైం అయిపోద్ది, ఒక్క నిమిషం మోకరిద్దాం. రెండో మాట ఈసారి ఎప్పుడన్నా చూసుకుంటాం. కళ్ళు మూసుకుందాం. ఇక్కడ కూర్చున్న వారిలో ఇంకా ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని సొంత రక్షకునిగా అంగీకరించకపోతే ఆయన క్షమిస్తానికి సిద్ధ మనసు కలిగినవాడు. యేసు రక్తం ప్రతి పాపమును కడిగి పవిత్రులుగా, మన పాపను మనం ఒప్పుకొని ఎడల ఆయన నమ్మదగిన వాడును నీతిమంతుడు కనుక మన పాపను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనల్ని పవిత్రులుగా చేస్తారు. ఆ తండ్రి యొక్క ప్రేమ అమోఘం, అద్భుతం. ఆస్తి నమ్మేసి దుర్వ్యాపారం వల్ల మొత్తం నష్టపరచడు. ఆయన తండ్రి ప్రేమిస్తున్నాడు.
రక్షింపబడిన విశ్వాసి, ఇప్పుడు ప్రశ్న నీకు. దేవుని మీద అలుగుతున్నావా? దాన్ని బట్టి నువ్వు సంఘాన్ని బజారుకి ఈడుస్తున్నావా? వద్దు సుమా. నావన్నీ నీవంటున్నాడు తండ్రి. క్షణికమైన ఆనందం కొరకు నువ్వు సహనాన్ని, ఓర్పును వదిలిపెట్టబాకు. తీర్మానం చేసుకుందాం, ప్రభువా నాకున్న కష్టాల్లో నిన్ను ఇబ్బంది పెట్టానయ్యా, చిన్న చిన్న మాటలు బట్టి నేను నొచ్చుకున్నానయ్యా, నన్ను క్షమించు. నీ రక్తంతో కడుగంటే చాలు, ప్రేమగల దేవుడు నీ పాపాలన్నీ క్షమిస్తాడు, పరలోక రాజ్యానికి తీసుకెళ్తాడు. ఆ కలువరి శిలువలో ఈ యొక్క ఇహలోకపు తండ్రి ఇట్లా ప్రేమిస్తే పరలోక తండ్రి నీ కొరకు నా కొరకు ఎంతగానో ప్రేమించాడు, తన ప్రాణమునే ఇచ్చాడు. ప్రభువుని క్షమాపణ వేడిగి పరలోక రాజ్యానికి వారసులను ప్రార్థన చేసుకుంటాం. ఇక్కడ ఎవరైనా తీర్మానం చేసుకుంటే మీ తీర్మానం స్థిరపరచుకోండి. చేతులు ఎత్తమని నేను చెప్పను. హృదయాంతరంగంలో మీరు తీర్మానం చేసుకోండి, ప్రభువా ఒకప్పుడు నేను చిన్న కుమారుల వలె ఉన్నాను, క్షమించావు, కానీ ఇప్పుడు స్వభావం నా పెద్ద కుమారుని వలె ఉంది, నన్ను క్షమించు అనేసి ప్రభు ఇష్టపడుతున్నాడు క్షమించటానికి. తన చేతులు చారుస్తున్నాడు. క్షమాపణ వేడదాం.